తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో భాగంగా పిండి వడియాలని ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇవి మనకి సంవత్సరం పైన నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటి తయారీ కోసం చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో ఒక 4 పండుమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొంచెం జీలకర్రని వేసుకుని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కాస్త మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుందాము. ఇప్పుడు మనం దేంతో అయితే పిండిని తీసుకుంటున్నామో దాంతో 6 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక లోటాతో పిండిని తీసుకున్నాను. 6 లోటాల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రోలింగ్ బాయిల్ చేసుకుందాము. ఈలోపు పిండిని కలుపుకుందాం. పిండిని తీసుకుని ఇందులో 2 లోటాల వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే మొత్తం 8 లోటాల వాటర్ని తీసుకున్నాను. ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవడం వల్ల ఉండలు కొట్టకుండా ఉంటుంది. ఈ విధంగా వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలు, జీలకర్ర, అల్లాన్ని కూడా వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుందాము. ఈ పిండి మిశ్రమాన్ని వేసుకుని గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ పిండి ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కదుపుకుంటూ చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కాస్త చిక్కపడి ఉడుకుతుంది. పిండి ఉడకాలండి, లేకపోతే మనం వడియాలు పెట్టుకున్నప్పుడు ఇరిగిపోతాయి, రావు. ఒక 10 నిమిషాల తర్వాత పిండి ఉడికి మనకి కాస్త చిక్కబడినట్టు అవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మనకి ఈ జారుడుగా ఉండాలి. ఇది రెడీ అయింది. ఇప్పుడు ఒక క్లాత్ పైన ఈ విధంగా వేసుకోవాలి. కాటన్ క్లాత్ని వేసుకుని ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ప్లాస్టిక్ షీట్ మీద వేసుకుంటే కాస్త చల్లారిన తర్వాత వేసుకోండి. క్లాత్ అయితే వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా వడియాల కింద పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వడియాలను పట్టుకున్న తర్వాత 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వండి. ఒక 2 డేస్ బాగా ఎండలో ఎండిన తర్వాత ఈ విధంగా మనకి మొత్తం అంతా కూడా ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని క్లాత్ని ఒకవైపుకి ఈ విధంగా మడుచుకోవాలి. మడిచి వాటర్తో తడుపుకుందాము. మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి. వాటర్ని ఈ విధంగా తడుపుకొని వడియాల్ని సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా సపరేట్ చేసుకున్న వడియాల్ని మళ్ళీ ఎండలో ఒక రోజు పెట్టుకోండి. ఇలా ఎండబెట్టుకున్నటువంటి వడియాల్ని మనం డబ్బాలో వేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పైన మనకి నిల్వ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వడియాలు బాగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసి చూద్దాము. ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా వడియాలను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి మనకి చక్కగా పప్పు, సాంబార్లోకి మంచి కాంబినేషన్గా ఉంటాయి. అలాగే వీటి మీద కాస్త ఉప్పు, కారం చల్లుకుని ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.